ఇష్యూ నడుస్తూనే ఉంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా రిపోర్టర్ నాగేందర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగేందర్, ప్రస్తుతం పరిస్థితి ఏమిటి, రైతుల పరిస్థితి ఏమిటి? రమణ, ఖమ్మం జిల్లా కోర్టు వద్ద ఒక ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. 14 రోజులుగా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 10 మంది రైతులు కొద్దిసేపటి క్రితమే ఖమ్మం జిల్లా కోర్టుకి వచ్చారు. వారి రిమాండ్ 14 రోజులు పూర్తి కావడంతో న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు పోలీసులు భారీ ఎస్కార్టుతో వారిని ఖమ్మం జిల్లా కోర్టు తీసుకొచ్చారు. ఇదే సమయంలో ఈ రోజు వారిపై నమోదైన 2 కేసుల బెయిల్ విషయమై వాదన జరుగుతూ ఉంది. ఈ వాదన వినేందుకు వాదన ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుంది. వారి కుటుంబ సభ్యులు, భారీగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు తరలివచ్చారు. దీంతో ఒకవైపు రైతు కుటుంబ సభ్యులు, మరొకవైపు జైలు నుంచి వచ్చిన రైతులు, ఇంకోవైపు వారికి మద్దతుగా ఉన్న న్యాయవాదులతో ఇక్కడ ఖమ్మం జిల్లా కోర్టు కిక్కిరిసిపోయింది. 15 రోజుల క్రితం ఖమ్మం మార్కెట్లో మిర్చి అమ్మేందుకు వెళ్లి అటు నుంచి అటే జైలు పాలైన తమ కుటుంబ సభ్యులను తీసుకొని ఇక్కడ వారి కుటుంబ సభ్యులు వారితో కలిసి మాట్లాడి కన్నీరు మున్నీరు అవుతారని మనతో కొంతమంది రైతు కుటుంబ సభ్యులు. చెప్పండి అమ్మా, మీ భర్తని చూసారా? ఇప్పుడు ఏమో మాట్లాడారా? మా ఆయన చూసినాం సార్. మేము మర్డర్ చేసింది కాదు. రైతులు పంటను పండించి బేలు పెట్టడం, చేతుల్లో బేడి పెట్టడం ఎంతవరకు న్యాయం సార్? మీకు అసలు మీకు అన్నం పెట్టే చేతులకు బేడి పెట్టాలంటే ఎంత ధైర్యం మీకు వచ్చింది? మా పిల్లల్ని చూసి అయినా మీరు ఎంత జాలి కలగలేదు? బేడీలు పెట్టుకోవడం ఎంతవరకు న్యాయం సార్? మీకు రాత్రి అనక పగులనక పనిచేసే పంటలను తీసుకొచ్చి మీరు జైల్లో పెట్టుకుంటే ఎంత న్యాయం సార్? మీకు అన్నం పెట్టే చేతులకు బేడీలు వేయటం మీకు ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి సార్. అసలు మీకు ఎంత ధైర్యం వచ్చింది సార్? మీకు అసలు బేడీలు పెట్టాలంటే మీకు ఏదైనా మర్డర్ చేసిండా? మీకైనా కొట్టిండా? కొట్టితే అసలు ప్రూఫ్ ఏంటి సార్? మీరు అక్కడ తీసుకొచ్చి ఫోటోలు తిప్పించి మళ్ళీ సీసీ కెమెరాలో పెట్టింది మీరే, కొట్టినట్టు చేసింది మీరే. అట్లా చేస్తే ఎట్లా సార్? మీకు అసలు మాకు న్యాయం ఏది? అట్లా చేస్తే మీకు ఎంతవరకు న్యాయం వచ్చింది సార్? మీకు మేము 3 పిల్లల్ని ఎట్లా 14 రోజులైంది మా ఆయనను తీసుకొచ్చి. అన్నం ఏం పెట్టాలి? నేను కష్టం ఏం చేయాలి? నా 3 పిల్లల్ని రోడ్డు మీద పెట్టి ఇక్కడైనా వెళ్ళిపోతున్నాం కానీ మేము మా ఆయనను ఇలా వదిలిపెట్టాలి సార్. మాకైతే బెయిల్ కావాలి సార్. ఒక బెయిల్ కాదు, 3 బెయిల్ ఇప్పుడే మా ఆయనను మాతోనే పంపిస్తేనే మేము ఇక్కడ నుంచి వెళ్తాం సార్. మాకైతే న్యాయం కావాలి సార్. మీ కొడుకు అమ్మ ఎవరున్నారు ఇక్కడ జైల్లో? ఇక్కడ వచ్చారా ఇప్పుడు? కొడుకు సార్, మెటర్ కేసు వాళ్ళకి కూడా మెటర్ కేసు చేసిన వాళ్ళు కూడా బేడి పెట్టరు. మరి దారుణంగా మీరు బేడి పెట్టుకుంటే న్యాయమనా సార్? మీరు పొడిచి కాల్ చేసి వన్న మనుషులు కూడా మీరు బేడలు వేసేది అధికారం ఉండదు. గుర్తుగా వచ్చిన వాళ్ళ పిల్లగాడికి వేసుకొని మీరు బేడలు వేసేటం ఇంత ధైర్యమా? ఎట్లా చేసేటం ఇది న్యాయమేనా? ఇది పద్ధతేనా? కనీసం మిరపకాయలు అమ్మేటానికి ఇంటికి వచ్చిందని బయటకు వస్తే ఇదే చొక్కవాడు అని అనుకొని దారుణంగా పోలీసు వాళ్ళు పట్టుకొని జైల్లో పడేశారు. ఇవాళ 14 రోజుల నుంచి మాకు అన్నం లేదు, కూడు లేదు, టిప్ప లేదు, ఏం లేదు. అదే దారుణంగా ఏడుచుకుంటామంటే నేను కనీసంగా కంటి ఎదురునా చూసినా కూడా మటర్కి కేసు చేసిన వాడు కూడా మన కడియాలు పెట్టకుండా వండేటోళ్ళకి అట్లా పెట్టారు బేడీలు. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు వచ్చారా ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు జైలు నుంచి? సార్, నా కొడుకు ఏ మర్డర్ చేసి వచ్చిండు? ఎవరిని కొట్టిండు? కేసు ఉందా? మర్డర్ కేసు ఉందా? ఎవరికి కొట్టిండా? యాగ్నాడ్ చేసిండా? ఎవరికి కొట్టిండా? 20 రూపాయలు పెట్టి మేము కూలి వాళ్ళకి రూపాయలు కోపించినాం. ఒక్క బస్తాకి 30 రూపాయలు పెట్టి మేము కిరాయికి తీసుకొచ్చినాం. ఖమ్మం తీసుకొచ్చినాం. 30 రూపాయలు పెట్టి వాళ్ళకి తొక్కిన వాళ్ళకి ఇచ్చినాం. కూలి వాళ్ళకి ఏమి ఇవ్వాలి? రైతు వాళ్ళకి ఏమి ఇవ్వాలి? మా పిల్లలు రోడ్డు మీద బడి ఎడుతున్నారు. ఇయా నుంచి వారం 10 రోజులు రేటు రావటం లేదు. ఎందుకని మీ ఇవ్వలేరా? మీదేనా పద్ధతి? ఇవాళ ఒక్క రోజైనా నా కొడుకు జైళ్ళ నుంచి ఇడ్డలు కావాలి. కాకపోతే ఏ టేషన్ మీద మేము ఇక్కడనే పడి ఉంటాం. ఎన్ని రోజులు ఉంటాం మేము ఇక్కడనే ఉంటాం. మేమైతే ఇప్పుడే మనకి సమాచారం అంతా ఉంది. కోర్టులో బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయని ఇప్పుడే సమాచారం ఉంది. మనతో ఈ విషయం మాట్లాడేందుకు న్యాయవాదులు ఉన్నారు. చెప్పండి, బెయిల్ పిటిషన్ పై వాదనలు ఎలా ఉన్నాయి? ఏం జరుగుతుంది? బెయిల్ పిటిషన్ లో గతంలో లాగానే, అంటే గతం 8వ తారీఖు నాడు ఏ రకంగా అయితే వాదనలు వినిపించారో అన్ని వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు ఐక్యంగా నిలబడి రైతుల పక్షాన న్యాయవాద కుటుంబం, న్యాయవాద సమాజం యావత్తు కూడా నిలబడి ఈ రోజు వారి తరఫున సమర్థవంతంగా కోర్టు వారి ముందు వాదనలు వినిపించడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ముందుండి ఐలు, టీడీపీ లీగల్ సెల్, ఇతర అన్ని లీగల్ సెల్ సంబంధించినటువంటి న్యాయవాద సంఘాలందరూ కూడా, మిత్రులందరూ కూడా ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. బెయిల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించడం జరిగింది. రాష్ట్రం తరపున, అంటే పోలీసు వారి తరపున, ప్రాసిక్యూషన్ తరపున వారి యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా సమర్థవంతంగా వాదనలు వినిపించారు.
కోర్టు వారు తీర్పును రిజర్వ్ చేసుకున్నారు. బహుశా 2.5-3 గంటల సమయంలో ఈ కేసులో తీర్పు వచ్చేదానికి అవకాశం ఉంది. మేము ఆశాభావంతో ఉన్నాం. రైతుల కన్నీళ్లు తుడవడానికి ఈ రోజుకైనా అవకాశం దొరుకుతుందేమో, వారి కుటుంబ సభ్యుల్ని కుటుంబాన్ని చేరుకోవడానికి ఈ రోజుకైనా అవకాశం దొరుకుతుందేమో అనే ఆశతో ఉన్నాం. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది దాదాపు 7 గిరిజన రైతులు ఉన్నారు, సన్నకారు రైతులు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క టిక్కీలు అంటే ఏదైతే సరుకు వాళ్ళు పంట పండించుకొని వచ్చి మార్కెట్లో పెట్టుకున్నారో ఆ సరుకుల దగ్గర నిలబడి కాపలా ఉన్న వారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము ఆశాభావంతో ఉన్నాం. థ్యాంక్ యూ. సీనియర్ న్యాయవాది కొల్లు సత్యనారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ మీరు ఎన్నో వాదనలు విన్నారు, ఎన్నో కేసులు చూశారు. ఈ రోజు రైతులని తీసుకొచ్చిన విషయం చూశారు, కుటుంబ సభ్యులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఒక సీనియర్ న్యాయవాదిగా మీరు ఎలా స్పందిస్తారు? చాలా దురదృష్టమైన సంఘటన ఇవాళ ఖమ్మం కోర్టులో మేము చూసింది. ప్రధానంగా ఇందాక మాట్లాడినట్లు క్రైమ్ నెంబర్ 90-91లో ఇవాళ జిల్లా SC/ST స్పెషల్ కోర్టులో, జిల్లా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో 14 రోజుల రిమాండ్ కంప్లీట్ అయిన సందర్భంలో రైతులందరినీ కూడా ఇవాళ కోర్టుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో దారుణం ఏంటంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి DK బోస్ కేసులో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఇవాళ రైతులందరికీ బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం చాలా అమానుషం. ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా కూడా మేము న్యాయవాదులుగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ముద్దాయిలు కోర్టులో ఉండి వాళ్ళ తీర్పు అయిపోయిన తర్వాత శిక్షలు పడిన వాళ్ళని తీసుకొచ్చేప్పుడు బేడీలు వేయటం అనేది సహజంగా జరుగుతున్నది. కానీ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న వాళ్ళని PT వారెంట్ మీద తీసుకొచ్చే వాళ్ళ మీద హ్యాండ్ కప్స్ వేయటం అనేది హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకం. కాబట్టి మన విక్టిమ్స్ తరఫు నుంచి న్యాయవాదులుగా మేము హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా పోలీసు వాళ్ళ మీద దీని మీద చర్య కోసం కంప్లైంట్ ప్రిఫర్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం మీద ఇక్కడ రైతుల కుటుంబ సభ్యులు, న్యాయవాదులు అందరూ కలిసి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ వాదనలు పూర్తయ్యాయని, న్యాయవాది తన తీర్పును రిజర్వ్ చేశారని, 2.5-3 గంటల సమయంలో న్యాయమూర్తి యొక్క తీర్పు వెల్లడే అవకాశం ఉందని, అనుకూలంగా రైతులకు తీర్పు ఉంటుందని వీరంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో. రైట్ నాగేందర్, థ్యాంక్ యూ.